బీఆర్ఎస్ నుంచి టికెట్లు ఇంత లేట్గా అనౌన్స్ చేయడం వెనకాల భయం అనేది ఉంది. ఈసారి గెలుపు కష్టమే అనేటువంటి భావన ఉంది. ఎందుకంటే మొన్ననే అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడున్న దాంట్లో కూడా వెనకడుగేస్తున్నారు. బీఆర్ఎస్లో ఉంటే ఇక భవిష్యత్తు ఉండదు, బీఆర్ఎస్లో ఉంటే మేము గెలవలేము అనే పక్కపాటిలోకి పోతున్నారు. అదే మాట కూడా వాళ్ళు చెప్పారు కదా ఒకసారి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత. ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకంటే అంటే చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డిని అనౌన్స్ చేస్తే ఫస్ట్ డే పని చూసుకోమని చెప్పిన తర్వాత కూడా 2 నెలల తర్వాత లేదు నేను ఇక్కడ నుంచి కంటెస్ట్ చేయనని కాంగ్రెస్లోకి వెళ్ళారు, కాంగ్రెస్లో టికెట్ తెచ్చుకున్నారు కదా. ఈ బీఆర్ఎస్లో ఉంటే గెలవలేమనే ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చింది? రంజిత్ రెడ్డి గారినే మీరు అడిగితే బాగుంటుంది ఎప్పుడన్నా ఇంటర్వ్యూ చేసి. రంజిత్ రెడ్డి గారికి ఏం 2 ఎంపీ అయ్యిండు. ఆయన చేసుకున్న వ్యాపారాలు ఆయన అన్నీ మాలాంటి వాళ్ళకన్నా కేటీఆర్ గారిని రోజు కాదు నెలకోనాడు కూడా కలవడానికి అవకాశం. పొద్దున్న లేస్తే కేటీఆర్ గారు చుట్టే ఉండేది. అన్నీ చేసుకుంటూ వాళ్ళు ఎప్పటికున్నా వాళ్ళ స్వలాభం కొరకు చూసుకుంటారు. కానీ అది ప్రజలు గమనించాలి. రాత్రి కేఎల్ఆర్ గారు బాగానే అన్నారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గమనించాలి. పార్టీలు ఏ పార్టీ సిద్ధాంతమైనా మంచిదే ఉంటుందమ్మా. నక్సలైట్ల సిద్ధాంతం కూడా వాళ్ళు చెప్పే యాంగిల్గా మంచిదే ఉంటుంది. కానీ మనసులో ఇటువంటి దొంగ సరుకు తయారైంది. వాని గిట్టుబాటు కొరకు పార్టీలు మారుస్తూ ఉంటారు. ప్రాంతీయ పార్టీలలోనే ఆ నకరాలు నడవాయి. నాయకుడు ఇక్కడనే ఉంటాడు కాబట్టి. జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీని నేను పార్టీని మాత్రం అనను. ఇక్కడ స్థానిక నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఎవరన్నా వస్తే రాళ్లతోటి కొట్టాలి పార్టీల మారిన వాళ్ళ ఎమ్మెల్యేలను అన్నాడు. మరి బుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు అన్ని పార్టీలు మారిన వాళ్ళని నిజంగా కాంగ్రెస్లో కష్టపడ్డ కార్యకర్తలు ఏం కావాలి, ఈ కొడుకులను అందరినీ బోకిపింతలతోటి కొట్టాలి వాళ్ళు. అప్పుడు కొడితే సిగ్గు వస్తుంది. దానం నాగేందర్ గారికి ఇస్తావు, సునీతా మహేందర్ రెడ్డి గారికి ఇస్తావు, రంజిత్ రెడ్డి గారికి ఇస్తావు, ఎంతమందికి ఇస్తావు? ఇంకా ఎంతోమందికి ఇస్తావు నువ్వు. కాంగ్రెస్ పార్టీలో లేరా కార్యకర్తలు? కష్టపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు దేశ చక్కనుంది 10 ఏళ్ళు వచ్చిండు, ముఖ్యమంత్రి అయిపోయాడు. 40-45 ఏళ్ళకెళ్ళి కష్టపడ్డ వాళ్ళు గాంధీ భవన్ల చుట్టూ తిరుక్కుంట పాపం. పార్టీ అంటే ప్రేమ. వాళ్ళు నిజమైన కాంగ్రెస్లు. రేపు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 5 ఏళ్ళ నాడు మళ్ళీ మా దాంట్లోకి వస్తారు ఈ కొడుకులు. పార్టీ అంటే ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఒక యూనిటీ అనేది లేకపోయింది. మీలాగా కష్టపడేవాళ్ళు 37 ఏళ్ళు కదా మీరు కాంగ్రెస్లో ఉన్నది. ఒక గుర్తింపు అనేది ఎక్కడొచ్చింది? మీకు రావాల్సినటువంటి పదవులు లేకుంటే మీ టికెట్ని కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ అయినప్పటికీ కూడా ఒక బయట నుంచి ఇంకో పార్టీ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి అక్కడ పార్టీ అధ్యక్షుడైండు. తెలంగాణలో ఒక గవర్నమెంట్ని తీసుకురాగలిగిండు కదా. ఒకటి కులంకుశంగా చెప్పాలంటే ప్రజలకు ఇవాళ సీనియర్ పాపం పొత్తూరు వెంకటేశ్వరరావు గారు బతుకుంటే కూడా ఆయనది ఎవడు చూడకపోవు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న సొంటి ఉంది పెట్టగానే అందరూ చూస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి గారిది కూడా అంతకన్నా మంచి. అలా జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలా, సుదర్శన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలా. ఒక్కొక్క కులము మతము అది ఇదని కాదు, వ్యక్తులు చాలామంది మంచోళ్ళు. వాళ్ళు మాట్లాడితే ఎవరు చూసే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు ఏదో మాటలు మాట్లాడి కేసీఆర్ గారినో కేటీఆర్ గారినో ఆ కాంగ్రెస్ను కూడా చితక మాటలు తిట్టిండు. సోనియా గాంధీ గారిని బలిదేవత అన్నాడు. ఆ మాటలకు ప్రజలతో నా వీక్నెస్ ఉంది. కొంతమందికి డోళ్ళు బ్యాండ్లు సప్పుళ్ళు కొడితే పూనకం వస్తుంది అంటే ఆ వీక్నెస్ అన్నట్టు. ప్రజలకు కూడా ఇసొంటి వల్ల మాయమాటలు నమ్మే వీక్నెస్ ఉన్నంతకాలం వాళ్ళు చలామణి అవుతారు. రేవంత్ రెడ్డి ఏదో కాంగ్రెస్ పార్టీకి ఉరగబెట్టింది కాదు, ఆ మాయమాటలతోటి ప్రజల్లో హైప్ క్రియేట్ చేసుకుంటూ కొన్ని టీఆర్ఎస్ టికెట్ల విషయంలో కానీ కొంత 2 సార్లు అయినందుకు దాని లోపంగా అక్కడ రావడం జరిగింది. సో ఇప్పుడు మీకు అనౌన్స్ చేసినప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పిండ్రు? అసలు నాకేం చెప్పిండమ్మా, మల్లేష్ నువ్వు మంచిగా ఉంటుంది, నీ పట్ల ప్రజలలో మంచి అభిప్రాయం ఉంది, పార్టీ అభిప్రాయం కూడా బాగుంది, నువ్వు పోటీ చేయి, నేను నీకు టికెట్ ఇస్తున్నా అని చెప్పిండు. సరే సార్ నేను చేస్తాను అని చెప్పాను. అంతకుముందు నుంచి ఉన్నటువంటి దూదిమెట్ల బాలరాజు యాదవ్ కావచ్చు, లేకపోతే పైళ్ళ శేఖర్ రెడ్డి కావచ్చు, జిట్టా బాలకృష్ణారెడ్డి కావచ్చు, ఇక్కడ కూడా సునీత గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వస్తుందని ఎదురు చూసిన వాళ్ళే కదా, వాళ్ళని పక్కనే పెట్టి మల్లేష్ గారికి ఇవ్వడం. పైళ్ళ శేఖర్ రెడ్డి గారు 2 పర్యాయాలు ఎమ్మెల్యే, మంచోడు ఆయన, ఆనెస్ట్, ఇవ్వంది 1 రూపాయి తీసుకునే ఎమ్మెల్యే కాదు. ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, ఓడిపోయిండు. ఆయన బీఆర్ఎస్ టికెట్ అడగలేదు.
బాలరాజు నా తమ్ముడే, కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. జిట్ట బాలకృష్ణారెడ్డి గారు గతంలో టీఆర్ఎస్లో పనిచేసిండు, కాంగ్రెస్లకు పోయిండు, బీజేపీలకు పోయిండు, యువ తెలంగాణ పార్టీ పెట్టిండు, మళ్ళా ఈ 3 నెలలనే 3 పార్టీలు మట్టి బీఆర్ఎస్లోకి వచ్చిండు. సరే అదంతా పెద్దలు కేసీ పార్టీ అధ్యక్షుడు వారు చూసుకుంటారు. ఇక సునీతక్క నాకు సంపూర్ణమైన సహకారం చెప్పింది ఆమె. శేఖర్ రెడ్డి గారు కానీ సునీతక్క గారు కానీ ఎవరైనా చెప్పారు. అందరికీ ఆశ ఉంటుంది. ఎవరైతే సమర్థుడు, ఎవరైతే అక్కడ ఆ పరిస్థితిని బట్టి ఆ ప్రాంతంలో విన్నింగ్ ఛాయిస్ ఎవరికి ఉంటుంది అని పార్టీ నాయకుడు చూస్తారు. అయితే ఇప్పుడు మీరు విన్నింగ్ చాయిస్ గురించి మాట్లాడుతున్నారు, సర్వే గురించి చెప్తున్నారు. అయితే ఇప్పుడు అక్కడ భువనగిరి నియోజకవర్గంలో ఒక్క జనగామ తప్ప మిగతా 6 బీఆర్ఎస్వి కావు, ఆ 6 కాంగ్రెస్వే ఉన్నాయి. ఎట్లా నెగ్గుకు వస్తారనుకుంటున్నారు మీరు? ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఉన్నంత మాత్రాన ఎంపీ బీఆర్ఎస్ గెలవద్దు అనేది లేదు. నేను ఇవాళ బూర నర్సయ్య గారి కన్నా నేను సీనియర్ను రాజకీయాలలో. చామల కిరణ్ రెడ్డి గతంలో ఒక పార్టీలో పనిచేసినాం, నా మిత్రుడే. ఆయన కన్నా కూడా నేను సీనియర్ను. నేను రాజకీయాలలో సీనియర్ను. నా హిస్టరీలో ఏ ప్రాంతంలో నన్ను పోయి చూడండి, ఎవరో ఒక చిన్న లీడర్ కాగానే ఏ తప్పో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. 39 ఏళ్ళు 40 ఏళ్ళు నేను రాజకీయ జీవితంలో డిసిప్లిన్గా కాంగ్రెస్ పార్టీలు ఉన్ననాడు కాంగ్రెస్ పార్టీకి కానీ, టీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీలు కానీ, ప్రజలల్లో కూడా నేను నా వంతు సాయం నేను ఏదో ఒకటి ప్రజలకు సేవ చేసుకుంటూ వచ్చినాను. మా ప్రాంతంలో ఏ గరీబులకు ఆపద వచ్చినా మంచి పరిస్థితి కానీ, శుభకార్యం కానీ, అశుభకార్యం కానీ, నా ఇంటికి ఎవ్వరు వచ్చి నన్ను సహాయం కోరినా నా సోదరులు అనుకొని నేను సహాయం చేసే మనిషిని. నేను ఎప్పుడున్నా సమాజ సేవ చేస్తూ ఉంటాను. నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్ననాడు నాకు మంచి పేరు. నేను మా మదర్ గ్రామ సర్పంచ్ ఉంటే ఒక 9 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేసినాం నా మంచితనంతో. ఆయన నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న దేవేందర్ గౌడ్ మంత్రి ఉండి బాగా సాయం చేయడం, డబ్బులు ఇచ్చాడు, అభివృద్ధి. నాకు మంచి పేరు ఉంది మా ప్రాంతంలో. కాంగ్రెస్ పార్టీలో కూడా నాకు అన్ని పాత పరిచయాలు ఉన్నాయి. ఇవాళ భువనగిరి పార్లమెంట్లో నా సోదరులు చాలామంది కాంగ్రెస్ పార్టీలో. రేపు వాళ్ళ ఆశీర్వాదం అందరికీ కూడా నా మీద ఉంటుంది. ఒక వ్యక్తిగా నన్ను బాగా చూస్తారు. అయితే ఇప్పుడు భువనగిరిలో ఓల్డ్ ఫ్రెండ్సే కదా మీకు అందరూ, అటు బూర నరసయ్య గౌడ్ గారు కావచ్చు, ఇటువైపు చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఈ ఓల్డ్ ఫ్రెండ్స్ ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. సో ఎవరెవరు ఏంది అనేది ప్రజలకు కూడా తెలుసా? అక్కడ తెలుసు, అందరికీ తెలుసు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన తెలంగాణ పాలిటిక్స్లో 10 ఏళ్ళ ఆయన ఇక్కడ ప్రాంతం అని కూడా తెలియదు. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయినాక వచ్చిండు. కానీ నేను ఇప్పుడు కాదు, వెనకడికి నల్గొండ లోకసభకి అబ్దుల్ లతీఫ్ అని ఎంపీ ఉండే. అప్పటి సంది నేను రాజకీయాలను. అబ్దుల్ లతీఫ్ అయినాక తుమ్మలపల్లి దామోదర్ రెడ్డి గారు అయ్యారు. కాంగ్రెస్ పార్టీలు ఉంటే అప్పుడు చెక్లం శ్రీనివాసరావు గారు అయ్యారు, రాజగోపాల్ రెడ్డి గారు అయ్యారు. సో ఇక్కడి ప్రాంతం అని తెలియదు కిరణ్ కుమార్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ పబ్లిక్ తెలియదు.